వెల్కమ్ బ్యాక్. ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నేషనల్ క్రికెట్ క్లబ్ నుండి నామినేషన్ ఫైల్ చేశారు. కొడుకు అబ్బాస్ తో కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకి వచ్చిన అజార్ సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దాదాపు 17 ఏళ్లుగా క్రికెట్ కి దూరంగా ఉన్న అజార్ ఇప్పుడు నేరుగా అసోసియేషన్ ఎన్నికల బరిలో నిలవడం ఇంట్రెస్ట్ పెంచుతుంది. హెచ్సీఏలో నామినేషన్లకు ఆఖరి రోజు. అజారుద్దీన్ ప్రెసిడెంట్ పోస్టుకు మరో మాజీ ప్లేయర్ వంకా ప్రతాప్ సెక్రటరీకి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ క్రికెట్ ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టించిందని, గాడిలో పెట్టేందుకే ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు అజర్ చెప్పారు. అంతేకాదు, మద్దతు కోసం త్వరలోనే కేసీఆర్, కేటీఆర్లను కలుస్తానని అజర్ అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ తో క్రికెట్ కి దూరమైన అజర్ 2012లో హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది. అతనిపై లైఫ్ బ్యాన్ ఎత్తేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే బీసీసీఐ మాత్రం అజర్పై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. మరోవైపు హెచ్సీఏలో ఓటు హక్కు కూడా లేని అజర్ ఏకంగా అధ్యక్షుడిగా మారాలనుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 6 నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే ఎన్నికల బరిలో నిలిచాడని సన్నిహితులు చెప్తున్నారు. అయితే అజర్ నామినేషన్ ఫామ్ లేకుండా రిటర్నింగ్ ఆఫీసర్ని కలిశారు. చివరి క్షణాల్లో వేరే వారి దగ్గరున్న ఎక్స్ట్రా ఫామ్ తో అజర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ తీరును మిగిలిన సభ్యులు ప్రశ్నిస్తున్నా తాను మాత్రం ముందుకెళ్తానని అజర్ చెప్పడం ఆసక్తిని పెంచింది. అజారుద్దీన్ హెచ్సీఏ ఎన్నికల్లో నిలవడంపై మాజీ ప్రెసిడెంట్ వినోద్ ఆచితూచి స్పందించారు. ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుందని, అయితే అజర్ వ్యవహారంపై బీసీసీఐలో ఇంకా పెండింగ్లోనే ఉందని వినోద్ అన్నారు. ఆ నిర్ణయం తర్వాతే అతని భవిష్యత్ డిసైడ్ అవుతుందన్నారు ఆయన. नहीं, नहीं, देखिए क्रिकेट को आगे बढ़ाना चाहिए क्योंकि क्रिकेट बहुत पीछे जा चुका है हैदराबाद का। तो मैं समझता हूँ कि क्रिकेट को आगे बढ़ना चाहिए क्योंकि इम्पोर्टेंस जो देना चाहिए वो क्रिकेट को ज़्यादा इम्पोर्टेंस देना चाहिए। यहाँ पे मैं नहीं समझ रहा हूँ कि क्रिकेट को इतना इम्पोर्टेंस नहीं मिल रहा है क्योंकि आप देखें तो अगर एक टीम अंडर 19 की टीम होती है, अंडर 15 की 3 टीमें जाती हैं, तो उससे कैसे आपकी क्रिकेट इंप्रूव होगी। तो क्रिकेट जो डाउन हो गया उसको हम ऊपर लाना है। हमारा यही इंटेंशन है कि क्रिकेट आगे बढ़े। సుప్రీంకోర్టు నిర్ణయంతో క్రికెట్ గురించి తెలిసిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం సరైన నిర్ణయం అన్నారు మాజీ క్రికెటర్ వంకా ప్రతాప్. అజారుద్దీన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తుండడాన్ని పూర్తిగా సమర్థించిన ఆయన సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. హెచ్సీఏ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఇకనైనా గాడిలో పడేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వంకా ప్రతాప్. అజారుద్దీన్ ఈజ్ ఎక్స్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. ఆయన అప్లికేషన్ ఫైల్ చేసిండు అంటే ఆయన ఇండివిజువల్ కెపాసిటీలో ఆయన ఫైల్ చేసిండు. దాన్ని యాజ్ అ క్రికెటర్ ఇఫ్ హీ ఈజ్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ హీ ఈజ్ వెల్కమ్. ఆయన సమస్య బీసీసీఐలో ఇంకా ఇట్ ఈస్ వెయిటింగ్. సో అక్కడి నుంచి ఏ రిపోర్ట్ వస్తుందో మాకు ఐడియా లేదు. అది దాని లెక్క ప్రకారంగానే హీ విల్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్.